అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఈ వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఉందండి, 5వ వచనంలో. దేవుడు ఈ వచనం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎప్పుడు చేస్తాడండి? ఈ రోజుల్లో చూడండి, మనం చూసినట్లయితే మనం నడిచే మార్గములు అనేక ఇబ్బందులు గుండా, ఇరుకులు గుండా, భయంకరమైన పరిస్థితులు గుండా మనం నడుస్తూ ఉంటాం. ఆ సమయంలో మనం అనుకుంటూ దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, ఒకవేళ దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, దేవునికి మనం దూరం అయిపోయామేమో అని చెప్పి మనం అనుకుంటాం. కాదండి, దేవుడు ఎల్లప్పుడూ మనకి సమీపముగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉంటానని. చూడండి, ఆయన నీ త్రోవలు సరళము చేయను. ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి? ఆయన ఉపదేశాన్ని అంగీకరించి నీ హృదయములో వాటిని భద్రం చేసుకొని, ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటావో అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. ఇంకో చోట రాయబడి ఉంటుంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ పూర్తి మనసు, నీకు సంబంధించిన ప్రతిదీ దేవుని మీద పెట్టి, దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేస్తాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మన త్రోవలను సరళము చేయాలంటే మొట్టమొదటిగా మన మార్గమును ఆయనకు అప్పచెప్పాలి. రెండవదిగా మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధముగా ఒప్పుకుంటామో, దేవుడు నమ్మదగిన దేవుడు, మన త్రోవలను సరళం చేసి వెలుగు మార్గంలో ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఆయన నీ త్రోవలను సరళం చేయను. నిజమే ప్రభా, ఈ రోజులో చూసినట్లయితే నీ అందరూ భయభక్తులు కలిగి జీవించకుండా మా మార్గములు సరిగా లేవని మేము బాధపడుతున్నాం. ఇక నుంచి అయినా ఉపదేశం మీద లక్ష్యం ఉంచి నీ అందరూ భయభక్తులు కలిగి జీవించి నీ అడుగుజాడలో నడిచే కృప మా అందరికీ దయచేసి పెట్టి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు.